ఇక మెదక్ ఎంపీ రఘునందన్ అరెస్ట్ వెలిమల తండా గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి, బాధితులతో కలిసి ఎంపీ రఘునందన్ రావు ఆందోళన, భూ అక్రమ కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్, ఎంపీని అరెస్ట్ చేసి పటాన్చెరు పిఎస్కు తరలించిన పోలీసులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ తండాలో జరుగుతున్నటువంటి భూదందాల మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం తండానే కబ్జా పెట్టిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అది అక్రమంగా నిజంగా కొట్టేసి ఉంటే మాకు పొంగులేటి ఏం లెక్కలేదు, ఎవడేం లెక్కలేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే అక్కడ పేదవాళ్ళకి ఉండాల్సినటువంటి భూమి పేదవాళ్ళకు ఉండాలి. తెల్లాపూర్ పక్కనే, ఇది తెల్లాపూర్ పక్కనే. కాబట్టి నేను కూడా క్యూనిస్ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు చూసేటువంటి బాధ ఏది మీకు చెప్తా ఉన్నా, నిజంగా పేదవాడికి ఆడ కష్టం జరిగింది అంటే యూ కెన్ మీరు మాట్లాడండి. అందరు అనుకుంటారు నార్మల్గా మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు, మేము మాట్లాడదు, అట్లా ఏముండదు. నార్మల్ క్యూనూసే పార్టీ. ఇక మెదక్ ఎంపీ రఘునందన్ అరెస్ట్ వెలిమల తండా గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి, బాధితులతో కలిసి ఎంపీ రఘునందన్ రావు ఆందోళన, భూ అక్రమ కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్, ఎంపీని అరెస్ట్ చేసి పటాన్చెరు పిఎస్కు తరలించిన పోలీసులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ తండాలో జరుగుతున్నటువంటి భూదందాల మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం తండానే కబ్జా పెట్టిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అది అక్రమంగా నిజంగా కొట్టేసి ఉంటే మాకు పొంగులేటి ఏం లెక్కలేదు, ఎవడేం లెక్కలేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే అక్కడ పేదవాళ్ళకి ఉండాల్సినటువంటి భూమి పేదవాళ్ళకు ఉండాలి. తెల్లాపూర్ పక్కనే, ఇది తెల్లాపూర్ పక్కనే. కాబట్టి నేను కూడా క్యూనిస్ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు చూసేటువంటి బాధ ఏది మీకు చెప్తా ఉన్నా, నిజంగా పేదవాడికి ఆడ కష్టం జరిగింది అంటే యూ కెన్ మీరు మాట్లాడండి. అందరు అనుకుంటారు నార్మల్గా మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు, మేము మాట్లాడదు, అట్లా ఏముండదు. నార్మల్ క్యూనూసే పార్టీ. లైక్ చేయండి,